నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు అనకాపల్లి జిల్లాలో మిత్తల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ సభ. జాగృతిలో స్వర్గీయ కందర్బ రామకృష్ణ 60వ జన్మదిన వేడుకలు. గాజువాక తెలుగు యువత కమిటీ ఏర్పాటు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణకు కౌంటర్ మొదలైంది. ఈ నెల 27 నేటి శనివారం జరగబోయే హియరింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నక్కపల్లి మండలంలోని అమలాపురం సమీపంలో వేదికను సిద్ధం చేసి ప్రజల కోసం కుర్చీలు, సామియానాలు, టెంట్లు ఏర్పాట్లు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరు కానున్న ప్రజల రాకపోకలకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు మరింత కఠినం చేశారు. నర్సీపట్నం డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు స్వయంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా అదనపు ఎస్పీ దేవప్రసాద్, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, నక్కపల్లి చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, అప్పలరాజు, పాయకరావుపేట నక్కపల్లి ఇన్స్పెక్టర్లు కుమారస్వామి ఉన్నారు. మరోపక్క మిట్టల్ కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ, సెక్యూరిటీ వింగ్ కిషోర్ తదితరులు సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కానుంది. సుమారు 1.47 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు 2 దశల్లో వస్తుంది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అవసరమైన భూములు కేటాయించబడ్డాయి. నిర్మాణానికి అవసరమైన అనుమతులతో పాటు నీటి సరఫరా వంటి చర్యలు కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న సంగతి విదితమే. మీరేమి హార్ట్ చేయొద్దు.
మామూలుగానే చెప్పండి, కంట్రోల్ చేయండి. మ్యాక్సిమం ఎక్కడైనా ప్రతి చోట కూడా ఆఫీసర్స్ ఉన్నారు, మీకు చెప్తే ఇమీడియట్ గా వస్తారు. ల్యాండ్ ప్యాక్లు లేవు. దీనికోసమని ఎప్పటి నుంచో ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాము, కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. అసలు ప్రెస్టీజియస్ది ఇక్కడికి ఒక. అందరికీ నమస్కారం. రేపు అనగా 27/9/2025 సంవత్సరం నక్కపల్లి మండలం తమ్మాయిపేట వద్ద ఏఎంఎన్ఎస్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి పబ్లిక్ హియరింగ్ రేపు జరుగుతుంది. దానికి సంబంధించి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుహిన్ ఐపీఎస్ గారు సూచనల మేరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు అంతా కూడా అడిషనల్ స్పెషల్ దేవప్రసాద్ గారు సూపర్వైజ్ చేస్తున్నారు. దానికి ఒక 3 డిఎస్పీలు, అట్లాగే 10 మంది ఇన్స్పెక్టర్స్, 20 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, ప్లస్ అంతా కలిపి ఆల్మోస్ట్ 400 వరకు పోస్ట్ని సాధించారు. దాన్ని ప్రాపర్గా బందోబస్తు వేయడం జరిగింది. రేపు మార్నింగ్ 10 o'clock నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ బందోబస్తు ఉంటుంది. ఎక్కడికక్కడ కట్ ఆఫ్ పాయింట్స్, అట్లాగే డయాస్ దగ్గర గ్యాలరీస్లోని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి గాను ఏర్పాటు జరిగింది. సర్వేలెన్స్ కూడా ఉంది, సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అంతా కూడాను కవర్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి సీసీ కెమెరాస్ ద్వారా మాకు అనకాపల్లి మెయిన్ కంట్రోల్లో కూడా వాక్ చేస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అందరూ వచ్చి అందరికీ కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాము. రావడం, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ ఇవ్వడానికి, వాళ్ళ తాలూకా ఒపీనియన్ చెప్పడానికి ఏర్పాటు అంతా కూడా చేయడం జరిగింది. సుమారు ఎంతమంది రావడానికి అవకాశం ఉంది? సుమారుగా ఒక ఏర్పాట్లు అయితే సిట్టింగ్ అయితే వాళ్ళు ఒక 2800 మెంబర్స్కి సిట్టింగ్ వేశారండి. ఎక్స్ట్రా వచ్చినా సరే చైర్స్ అవి వేసుకోవడానికి వాళ్ళంతా సిద్ధంగానే ఉన్నారు. ఇది ప్రధానంగా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? ఏపీఐఏసీ నుండి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వస్తుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందరూ కూడా వస్తున్నారండి, ఆఫీసర్స్ అంతా కూడా వస్తున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అట్లాగే మిగతా ఆఫీషియల్స్ అంతా కూడా వస్తున్నారండి. జాగృతి ఇకపై కందర్బ రామకృష్ణ జాగృతిగా రూపుదిద్దుకోనుంది అని ఆయన జన్మదినం సందర్భంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న వడ్డీ 6% నుంచి 8% పెంచుతున్నట్లు ప్రకటించారు. ఎండి కందర్బ సుజాత అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల ప్రధాన కేంద్రంలో ఉన్న జాగృతి సంస్థలతో సంస్థ వ్యవస్థాపకుడు స్వర్గీయ కందర్బ రామకృష్ణ 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ రామకృష్ణ ఆశయ సాధనకు అనుగుణంగా సంస్థ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆడిటర్ వడ్లమ్మని సుధాకర్, సిఇఓ కందర్బ మౌతిక, డైరెక్టర్ రేసుపూడి రమణ, సంస్థ డైరెక్టర్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయన సంకల్పం, ఆయన నాటిన విత్తనమే ఈరోజు 33 సంవత్సరాలు ఏర్పాటు చేసుకుని ఒక మహావృక్షంగా ఏర్పాటయ్యి దినదినాభివృద్ధి చెందుతోందండి. జాగృతి సంస్థకి మార్గదర్శకులు కందర్ప రామకృష్ణ గారు. స్వర్గీయ శ్రీ కందర్ప రామకృష్ణ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జాగృతి సంస్థలో విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయడం జరిగిందండి. సంస్థాపరంగా బ్యాంకింగ్ సెక్టార్తో పాటుగా స్వచ్ఛంద సేవా సంస్థను కూడా ఏర్పాటు చేశారు రామకృష్ణ గారు. దాంట్లో భాగంగా రైతు సంఘాలని 7 మండలాల్లో ఏర్పాటు చేశారు నాబార్డు వారి సహకారంతో. ప్రతి మండలంలో కూడా మహాజన సభని రామకృష్ణ గారు 60వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతోందండి. ఈ సందర్భంగా రామకృష్ణ గారు మాకు రైతు సంఘాలకి ప్రతి మెంబర్కి కూడా ఆయన ఒక మార్గదర్శకులు, ఆయన ఒక వ్యవస్థాపకులు. ఆయన ఏర్పాటు చేసిన సంకల్పం, ఆయన ఇచ్చిన దృఢ సంకల్పంతో పాటు మేమందరం కూడా పనిచేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా జాగృతిలో పనిచేస్తున్న ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా విగ్రహావిష్కరణ అనేది ఏర్పాటు చేయడము ఈరోజు ప్రత్యేకత అండి. విగ్రహావిష్కరణతో పాటుగా ఈ సంవత్సరంలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. వాటిలో భాగంగా జాగృతి పొదుపు సంఘం ఏదైతే 33 సంవత్సరాల నుంచి నడుస్తోందో, ఇప్పటికీ 25,000 మందితో 34 కోట్ల టర్నోవర్తో నడుస్తున్న ఈ జాగృతి
మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ సొసైటీలో ప్రతి మెంబర్కి కూడా 6% పొదుపు మీద వడ్డీని ఇచ్చే దిశని మార్పు చేసి ఈ రోజున నిర్ణయించుకోవడం జరిగిందండి. ఆ పొదుపు మీద ఇచ్చే వడ్డీ శాతం 8% వరకు ఇవ్వాలనే ఒక ఆలోచనని ఈరోజు మేము నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం అంటే 25-26 సంవత్సరం ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో ఆ సంవత్సరం నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుందండి. అదేవిధంగా జాగృతి సంస్థలో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థని రామకృష్ణ గారి పేరుతో మార్పు చేయడము, దానిలో డొనేషన్స్ తర్వాత ఫండ్స్ కూడా కలెక్ట్ చేసి ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేయాలని ఈరోజు సార్ బర్త్డే ద్వారా నిర్ణయించుకోవడం జరిగిందండి. అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న 7 మండలాల రైతు కుటుంబాల్లో రైతులకి ఇప్పటి వరకు కూడా వాళ్ళు పండించే పంటలో గిట్టుబాటు ధర ఉండాలి, దళారీ వ్యవస్థ ఉండకూడదు. పొదుపు సంఘంలో ఎలా అయితే మెంబర్ ఒక కాన్ఫిడెన్షియల్ లైఫ్ డీల్ చేస్తున్నారో అదే విధంగా రైతు కూడా కష్టాల నుండి బయటకు వచ్చి వారి రేటుని వాళ్లే నిర్ణయించుకునే స్థాయికి ఎదగాలి అనే సారు సంకల్పం అండది ఆయన ఆశయం. ఆయన ఆశయానికిలో భాగంగా ఈరోజు 7 మండలాల రైతు సంఘాల్లో కూడా రైతులకి కార్డు సిస్టమ్ ని డెవలప్ చేయడం జరిగిందండి. ఈ కార్డు సిస్టమ్ ఏమవుతుందంటే రైతు మెంబర్షిప్ నెంబర్ తోటి కూడా ఆ కార్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మండలంలో ఆ కంపెనీ ఏదైతే ఉందో రైతు సంఘం, ఆ రైతు సంఘానికి ఆ రైతు వచ్చి వాళ్ళకి కావలసిన విత్తనాలు కానీ వారికి కావలసిన క్యాటిల్ ఫీడ్ అంటే పశుగ్రాసం కానీ నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా తీసుకున్నప్పుడు తర్వాత ఆయన ఇచ్చే ప్రోడక్ట్ని మన కంపెనీకి ఆయన సేల్ చేసినప్పుడు ప్రతిసారి కంపెనీతో ఆయన రేపో ఉన్నప్పుడు కూడా ఆ కార్డుని మనం స్వైప్ చేస్తే ఆ రైతుకి అది ఒక పాయింట్స్ కింద యాడ్ అవుతూ ఉంటాయండి. ఒక సమయంలో ఆయనకి పంట నష్టం జరగచ్చు, విత్తనాలు కొనుక్కుని వెళ్ళిన తర్వాత ప్రకృతి సహకరించకపోతే పంట పాడవచ్చు. కానీ ఆయన అది తట్టుకోలేక మరీ పెట్టుబడి పెట్టలేక ఉన్న సమయాల్లో మన కంపెనీ ఆ కార్డ్ సిస్టంలో ఏర్పాటైన ఆ పాయింట్స్ అంటే ఒక అమౌంట్ రూపంలో ఉంటాయి. వాటి వలన ఆ రైతుకి పెట్టుబడి అనేది ఆయనకి తెలియకుండానే కార్డులో ఏర్పాటు అవడం వలన ఆయన మళ్ళీ వెంటనే వచ్చి ఆయనకు కావాల్సిన సరుకుని కానీ ఆయనకు కావాల్సిన సౌకర్యాలు కానీ పరికరాలు కానీ ఏమైనా తీసుకుని ఆయన మళ్ళీ ఉత్సాహంగా లేవడానికి ఈ కార్డ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుందండి. ఈ కార్డు పేరు కూడా రైతు కార్ట్ అని పెట్టడం జరిగిందండి. ఆర్కే అనే ఒక నేమ్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సంఘాలు 7లోనూ కూడా ఈరోజు మహాజన సభను ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు ఆ డెవలప్మెంట్ యాక్టివిటీని ఈరోజు వాళ్ళు అనౌన్స్ చేసుకుని వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఇలాగా జాగృతి సంస్థలో ఏర్పాటైన ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా రెగ్యులర్ గా ఉండే ఒక డెవలప్మెంట్ ని ఏర్పాటు చేసి ఈ సంస్థ ఎప్పటికీ కూడా ఇలాగా దినదినాభివృద్ధి చెందాలి అనే ఆయన సంకల్పంలో భాగంగా మీ అందరం కూడా పనిచేయడం జరుగుతోందండి. ఇక్కడ ఎవరైనా కూడా ఒక లెర్నర్ అంతే, ప్రతిరోజు కూడా ఒక లెర్నింగ్ డే అని మాకు సార్ చెప్పేవారు. కాబట్టి ఏ రోజున ఏ క్షణాన్న ఎలా ఉన్నా కూడా సిస్టమ్ అనేది ఆగకూడదు, మనిషితో ఆగిపోకూడదు ఏది అని ఆయన చెప్పే మాటల ద్వారా ఈరోజు మేము అందరం కూడా పనిచేస్తున్నామండి. జాగృతిలో ఓవరాల్ గా ప్రతి డిపార్ట్మెంట్ కలిపితే ఇప్పటికీ 75 మంది ఎంప్లాయీస్ మేము అందరం ఇక్కడ ఉన్నామండి. అందులో ఎవరి డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వర్క్స్ తో వాళ్ళ మండలాల్లో పనిచేస్తూ ఉంటారు. సంస్థాపరంగా ఆయన మాకు ఇచ్చిన ఆస్తిని మేము కాపాడుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఎప్పటికీ కూడా జాగృతిలోనే పనిచేయడానికి మేము అందరము కలిసికట్టుగా నిలబడి ఉన్నామండి. మా పనే రామకృష్ణ గారికి మేము ఇచ్చే ఘన నివాళి అండి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో సబ్బవరం మండలానికే కాదు, ఆయన ఏర్పాటు చేసిన ఏ మండలంలో కూడా జాగృతి అనే నేమ్ని ముందుకే తీసుకెళ్తాం తప్ప డౌన్ ఫాల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత భుజాల మీద మాకుందండి. వాటి కోసం మేము అహర్నిశలు పనిచేస్తాము. అందరం కలిపి నిర్ణయాలు తీసుకుంటున్నాము. బోర్డు సభ్యులందరూ కూడా రైతు సంఘాలు మెంబర్లు అందరూ కూడా మాతో సహకరించడం
మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం అండి. ఈ రోజు ఈ 60వ పుట్టినరోజు సందర్భంగా రామకృష్ణ గారికి మేము ఇచ్చే ఘన నివాళి మేము చేసి చూపించే పనితీరు అండి. థ్యాంక్ యూ అండి. తెలుగు యువత గాజువాక నియోజకవర్గ కమిటీ 18 మందితో ఏర్పాటైంది. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటరాజు వివరాలు వెల్లడించారు. అధ్యక్షుడిగా మానాపురం గణపతిరావు, ప్రధాన కార్యదర్శిగా వియ్యపు నరేష్, ఉపాధ్యక్షులుగా తుంపాల రమేష్, టీకేటీ అప్పలరాజు, కంటిపాప అప్పలరాజు, సోంపల్లి లోకేష్ చౌదరితో పాటు మరో 12 మందికి కమిటీలో స్థానం కల్పించినట్లు తెలుస్తుంది. పార్టీలో భాగమైన తెలుగు యువత సమర్థవంతంగా పనిచేస్తూ అందరికీ ఆదర్శవంతంగా నిలవాలని ఆకాంక్షించారు. యువత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా కమిటీ పనిచేస్తూ పార్టీలో ప్రత్యేక స్థానాన్ని పొందాలని కోరారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు, సూచనలకు పనిచేస్తూ ముందుకు వెళ్తామని అధ్యక్షులు గణపతిరావు తెలిపారు. వార్డుల వారీగా పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్రావు, మహేష్, భార్గవ్, సాయి వర్మ, నక్క, గంగరాజు, నాగేశ్వరరావు, సురేష్, ఆనంద్, స్వరూప్, వివేక్ చంద్ర, దయాకర్, మురళి, మోహన్ గుప్తా, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గ తెలుగు యువత కమిటీని అనౌన్స్మెంట్ చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన గాజువాక తెలుగు యువత నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, గాజువాక ఎమ్మెల్యే, అలాగే తెలుగుదేశం పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ గారి సూచన మేరకు ఈ కమిటీని మీ ముందు మీడియా వేదికగా తెలియజేయడం జరుగుతుంది. ముందుగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులుగా తెలుగు యువత నాయకుడు మున్నారపు గణపతిరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే గాజువాక నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా వియ్యపు నరేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా తుంపాల రమేష్ గారు, వైస్ ప్రెసిడెంట్ 70వ వార్డు, అలాగే మరొక ఉపాధ్యక్షుడు 75వ వార్డు టీకేటీ అప్పలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే 65వ వార్డుకి చెందిన మరో ఉపాధ్యక్షులుగా కంచిపాటి అప్పలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే 72వ వార్డుకి చెందిన సోంపల్లి లోకేష్ గారిని వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే సాలిన ఈశ్వరరావు 75వ వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ, వడిసెల మహేష్ 64వ వార్డుకి చెందిన ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఈగల భార్గవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, నక్క గంగరాజు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ 75వ వార్డుకి చెందినవాడు, పోస్పాటి సాయి వర్మ ఆర్గనైజింగ్ సెక్రటరీ 87వ వార్డుకి చెందినవారు, అలాగే గోపిశెట్టి నాగేశ్వరరావు 79వ వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ, కిల్లి సురేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాజువాక నియోజకవర్గం, అలమండ ఆనంద్ స్వరూప్ సెక్రటరీ 85వ వార్డు, సిహెచ్ వివేక్ చంద్ర 72వ వార్డుకి చెందినవారు సెక్రటరీ, ముచ్చి దయాకర్ 85వ వార్డు సెక్రటరీగా నా గాజువాక తెలుగు ఎన్నుకోవడం జరిగింది. అలాగే సిహెచ్ మురళీమోహన్ గుప్తా సెక్రటరీ, లక్కవరపు శ్రీధర్ సెక్రటరీ. వీళ్ళందరినీ కూడా ఈ రోజు నుంచి కమిటీ సభ్యులుగా మేము మీడియా ముందు తెలియజేస్తున్నాం. అలాగే నేను ఏదైతే నియోజకవర్గంలో ఉన్న తెలుగు యువత సమస్యలపై ఈ నియోజకవర్గ తెలుగు యువత కమిటీ పనిచేయాలని, ఏదైతే ప్రభుత్వ పరంగా ఆదేశాలు జారీ చేస్తాయో వాటిలన్నింటినీ ప్రజల్లో తీసుకెళ్లి ముఖ్యంగా యువతను చైతన్యపరిచి యువత సమస్యలపై నిరంతరం పోరాడాలని, అలాగే మీ అందరికీ కూడా మా అందరి సపోర్టు, ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ, కార్పొరేటర్లు కానీ అందరి మద్దతు మీ అందరికీ ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాజువాక నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి తెలుగు యువత కమిటీని ఈ మీడియా మిత్రుల ద్వారా విడుదల చేయాలనుకున్నాం. కమిటీ అందరం కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటరాజు గారిని ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో యువత పోస్టులన్నీ కూడా ఆయన చేతుల మీదుగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మాకు ఏదైతే ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందో ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మా మీద ఎలాంటి
నమ్మకంతో అయితే ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగిందో ఆ బాధ్యతలను మేము సక్రమంగా నిర్వహిస్తామని, అంతేకాకుండా నియోజకవర్గం స్థాయిలో యువత సమస్యలను మేము పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకువెళ్ళి పార్టీ పరంగా మేము ఏ కష్టాన్నైనా సరే తీసుకువెళ్ళి దాన్ని సరిచేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో యువతకి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి తెలుగుదేశం పార్టీలో మాకు ఇంతటి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కమిటీని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే ప్రసాద్ శ్రీనివాసరావు గారు సూచనలతో ఈ కమిటీని ప్రతి వార్డు నుంచి కూడా అన్ని వార్డులు యువతని కోఆర్డినేట్ చేసుకొని ఈ కమిటీని ఏర్పరచడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ యువత కార్యక్రమాలు చాలా చేపట్టనున్నాయి కాబట్టి మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు ముందుగా సహకరిస్తారని కోరుచున్నాం. అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఈ యువత కమిటీని వేయడం జరిగిందో గతంలో కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తను గుర్తించి ఈ కమిటీలో చేర్చడం అనేది జరిగింది. మేము గతం కంటే రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేస్తామని, అంతేకాకుండా పార్టీ బలోపేతానికి పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ఏది మాకు ఆదేశాలు ఇచ్చినా సరే యువత అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. విలువలతో కూడిన విద్యను అందించడమే విజ్ఞాన లక్ష్యమని దువ్వాడ విజ్ఞాన ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జె సుధాకర్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా బోధనలో విలువలు ముఖ్యమని, ప్రతి విద్యార్థి బయట ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని నిలబడేలా తీర్చిదిద్దడం తమ బాధ్యత అని తెలిపారు. మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ బి అరుంధతి, ఫార్మా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, పాఠశాల ప్రిన్సిపల్ మాధురి మాట్లాడుతూ పాఠాలతో పాటు అవసరమైన నైపుణ్యం అందించడం ద్వారా విద్యార్థులు ఉత్తమంగా ఎదుగుతారన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డీన్లు హరిగోవిందరావు, కె మధుసూదన్ రావు, బోడే ప్రసాద్, బండారు సతీష్ పాల్గొన్నారు. విద్య అనేది పిల్లలకు ఉపయోగపడాలి. వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఈ మార్కులు ఇవి ఏవి అభిప్రాయాలు, సూచనలు, అనుభవాలు కింద మీరు చెప్పే ప్రతి మాట మాకు దిశానిర్దేశం మాత్రమే కాదు, ప్రేరణలు. దయచేసి మీ విలువైన సూచనలు మాకు అందించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మా ఆంధ్రప్రదేశ్ చైర్మన్ సార్ డాక్టర్ రావతి గారు ఇన్విటేషన్ వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. విద్యా సంస్థలు అనేది ఒక కూటమి. స్కూల్లో చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ రైత విలువలతో పాటు నైపుణ్యాలను నేర్పడం అనేది జరుగుతుంది. వీడియోలో చూస్తుంటారు. అంటే ఎప్పుడు కూడా పిల్లలు ఓకే చదవండి అక్కడ కాకుండా వాళ్ళకు ఉన్న ఎబిలిటీస్ బట్టి, అంటే వాళ్ళలో ఏవైతే ప్రత్యేకతలు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటి మీద ఎక్కువగా కూడా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది స్కూల్స్ లో. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు రేపు పొద్దున్న స్కూల్ కానీ కాలేజ్ కానీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలో అయినా వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళంతా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోగలగాలి. అలాంటి రకమైన ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే పిల్లలకి లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. దానివల్ల పిల్లలు చాలా ధైర్యంగా ముందుకి సొసైటీలో వెళ్ళడం అనేది జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా పిల్లలు హ్యాపీగా స్కూల్స్ లో ఉండేలా మేము మేనేజ్మెంట్ చూస్తూ ఉంటాం. స్కూల్ వరకు చెప్పాలి అంటే గొప్ప విషయం ఏంటంటే విజ్ఞాన ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఎక్కడైనా చూస్తే మా విజ్ఞాన విద్యా సంస్థలు అన్ని కూడా ఎక్కువ పచ్చదనంతో ఉంటుంది. సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు, and you are meeting the coverage and the continued support of you. Whatever we are doing inside this institute, that is reaching to the public, and we really thank from Vignan Group and especially from the Vignan Institute of Engineering for Women. I especially thank all of you for all your support, because media people always work as a bridge between the society and the institute, and we thought you are really publishing all our achievements, initiatives, and what are the activities we are doing at the campus inside.
that is going to reach to the public, and as a result of which our quality of student admission and the number of students are also increasing. The Vignan is really doing good. So I really thank a lot for each and everyone sitting here. So for your continuous support, and I hope the same thing will continue further. And wish you all a very happy Dasara. So this is the first wishes we want to give you. ఇప్పుడు దాకా మేము ఎవరికి కూడా దసరా ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, ఫార్మసీ క్యాంపస్, ఏ క్యాంపస్ అయినా సరే మాకు అడ్మిషన్స్ టైంలో పేరెంట్స్ చాలా మంది మాకు ఇంటరాక్ట్ అవుతుంటారండి. ఆ ఇంటరాక్ట్ అయ్యే టైంలో మీరు ఏ విధంగా మా గురించి చెప్పారు, ఎంత పాజిటివ్గా చెప్పారు అనేది మేము కూడా మాకు తెలుస్తుందండి. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, కొన్ని కేసెస్ ఉన్నాయండి, ఎక్కడికో బాగుంటుంది, జాగ్రత్త చూసుకుంటారు, కౌన్సిలింగ్ బాగుంటుంది, బాగా చెప్తారు, ఎగ్జామ్స్ బాగా చేస్తారు, ప్లేస్ బాగా వస్తారని చెప్పేసి మనకు మీడియా అందరూ చెప్పడం జరుగుతుందండి. సో ఏదైతే 2 years చేయలేకపోయామో కంపల్సరీగా చేయాలని చెప్పి, అది కూడా అడ్మిషన్స్ క్లోజ్ అయితే చేయాలని సందర్గా అవ్వచ్చు, మా డీల్స్ హెచ్ఓస్ సందర్గా అవ్వచ్చు. మా చైర్మన్ సార్ ఇప్పుడు ఒకే మాట చెప్తారండి, క్యాంపస్లో 8,000 మంది పిల్లలు ఉండొచ్చు, 10,000 మంది పిల్లలు ఉండొచ్చు. ఏ రోజు కూడా మీరు 10,000 మంది పిల్లలతో డీల్ చేస్తారని మీరు అనుకోవద్దు. సొసైటీలో ఉన్న 10,000 మంది ఫ్యామిలీస్తో మీరు డీల్ చేస్తారు అని మాకు మీరు ఆలోచించని చెప్తున్నారండి. అది మాకు గర్వవాకండి. ఆ మాటలు బట్టి మీరు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆ మాటలు ఎప్పుడైనా సరే మాకు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మీరు ఎంత మంచి నిర్ణయాలు తీసుకోవాలనేది మేము ఆలోచిస్తుంటామండి. అదేవిధంగా మేము ఎన్ని విజయాలు సాధించినా సరే అవి పబ్లిక్ వరకు తీసుకెళ్ళేది మీరేంటి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొన్ని హార్డ్ టైమ్స్లో కూడా మా సంస్థలో నిలబడి మీరు ఇచ్చిన తోడ్పాటు అనేది మొదలైందండి. మీరు కానీ మేము కానీ ఎప్పుడు సెపరేట్ అనుకోవద్దు, అందరూ ఒకటే అండి. సో విజ్ఞాన సంస్థలు ఎప్పుడు మా ప్రగతిలో మీరు ఎప్పుడు ఒక గట్టి పునాది ఒక పిల్లలు అనుకుంటామండి. సో అదేవిధంగా ఈ కోఆపరేషన్ ఏదైతే కంటిన్యూ అయిందో ఫ్యూచర్లో కూడా సేమ్ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తారని, ఇంకా బలపడుతుందని మేము కోరుకుంటున్నామండి. సో అందరికీ ముగించే ముందు మా అందరితో మేనేజ్మెంట్ తరఫున, స్టాఫ్ తరఫున, స్టూడెంట్స్ అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గాజువాక ప్రాంత ప్రజలకు హాని చేసే అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెదగంట్యాడలో ఏర్పాటు కోసం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని వార్వా నివాస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇక్కడి శ్రీనగర్ గురిజాడ కళాక్షేత్ర భవనంలో సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వార్వా ప్రధాన కార్యదర్శి బివి గణేష్ మాట్లాడుతూ 20 ఎకరాల విస్తీర్ణంలో సిమెంట్ యూనిట్ ఏర్పాటైతే రామచంద్ర నగర్, స్వతంత్ర నగర్, సుందరియ కాలనీ, శ్రీనగర్, బర్మా కాలనీ, డైరీ కాలనీ, సర్దార్ నెస్ట్, నోవా తదితర ప్రాంతాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమిష్టిగా పోరు సాగిస్తామని చెప్పారు. ఇప్పుడున్న కాలుష్యంతోనే ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మరో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ప్రాణాలు తీస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు పిట్ట నారాయణమూర్తి, డాక్టర్ ఎం రమేష్ కుమార్, బిఏవి త్రినాథస్వామి, ఎన్ ప్రకాష్ రావు, ఎస్ వీరయ్య, జిఎస్ఎన్ రాజు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. అంబుజా సిమెంట్ ప్లాంట్కి 20 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సిమెంట్ ప్లాంట్ ఎక్కడో దూరంగా, జనవాస ప్రాంతాలకు దూరంగా ఉండాల్సిన బదులుగా జనవాసాలకు దగ్గరగా అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో పెడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం అనేక స్టీల్ ప్లాంట్ వల్ల కానీ, గంగవరం పోర్టు వల్ల కానీ, అనేక సబ్సిడరీ యూనిట్స్ వల్ల కానీ బాగా వాతావరణ కాలుష్యం బాగా ఎక్కువగా పెరిగిన సంగతి అందరికీ తెలిసింది. అటువంటి ప్రాంతంలో దీన్ని పెట్టడం వలన మరింత ప్రజల్ని మరింత ఇబ్బందికి గురి చేసిన వాళ్ళు అవుతాము. ఈ ప్లాంట్ వలన దాదాపుగా ప్రజల్లో 4 సంవత్సరాలు జీవితకాలం తగ్గిపోయింది. ఇది బ్రెజిల్ ఎక్స్పీరియన్స్. బ్రెజిల్లో 2021 మార్చి నుంచి 2024 అక్టోబర్ వరకు స్టడీ చేసి 4 సంవత్సరాలు జీవితకాలంలో తగ్గిపోయినట్టుగా నిర్ణయం అవుతుంది. అలానే దాదాపుగా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ $1.4 మిలియన్ ప్రజల యొక్క డబ్బులు అనేక విధాల అదనంగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అంతేకాకుండా మామూలుగా హూ గైడ్ లైన్స్ ప్రకారం 5 మైక్రోగ్రామ్స్ మాత్రమే ఉండాల్సిన పొల్యూషన్ ఉండాలి. సంవత్సరంలో 3 సార్లు కంటే మించి ఎక్కువగా
15 మిల్లీ మైక్రోగ్రామ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అటువంటిది ఈ ప్లాంట్ వచ్చినందు వలన నిత్యం గాజువాక్ కానీ రామచంద్రనగర్, స్వతంత్రనగర్ పరిసర ప్రాంతాల ప్రజానికం నిత్యం అత్యధిక పొల్యూషన్ గైడ్ లైన్స్ ప్రకారం కంటే అనేక రెట్లు ఎక్కువగా పొల్యూషన్ ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పొల్యూషన్ వలన ఎక్కువగా ఊపిరితిత్తులు క్యాన్సర్ జబ్బు, సిలికాన్ పార్టికల్స్ పీల్చుకున్నందు వలన సిలికోసిస్ వ్యాధి వస్తుంది. సిలికోసిస్ వ్యాధి వచ్చినందు వలన వాళ్ళకి సిఓపిడిస్, ఆస్మా వస్తుంది, సిఓపిడి వస్తుంది. అంటే ఈ సిలికాన్ పార్టికల్స్ ఎక్కడైతే ఊపిరితిత్తులో గ్యాషియస్ ఎక్స్చేంజ్ జరుగుతుందో అక్కడ పేరుకుపోయి గ్యాషియస్ ఎక్స్చేంజ్ ని నిరోధిస్తాయి. ఆ విధంగా ఊపిరితిత్తులో ఉబ్బసం జబ్బు కానీ ఇతర జబ్బులు, లంగ్ కెపాసిటీ, వెంటిలేటరీ కెపాసిటీ అంటాం, అంటే ఎంత ఊపిరి తీసుకోగలుగుతున్నాం అని కూడా ఆ వెంటిలేటరీ కెపాసిటీని కూడా బాగా తగ్గిస్తుంది. దీనికి ఇంతే కాకుండా అదనంగా స్కిన్ డెర్మటైటిస్ కానీ, బర్న్స్ కానీ, ఇతర క్యాన్సర్స్ కానీ, అట్లనే ఐ ప్రాబ్లమ్స్ కానీ, అంతేకాకుండా ఈ వాతావరణంలో పెరిగేటువంటి లెడ్, కాడ్మియం, మెర్క్యూరీ పెరగడం వలన కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే పొల్యూషన్ ఉన్న ప్రాంతాల్లో తిరిగి పెట్టడం ద్వారా ప్రజలకి అనారోగ్య పరిస్థితులు తీవ్రమైన స్థాయికి చేరుతాయని, అందువలన ఈ ప్లాంట్ జనవాసాలకు దూరంగా ఉంచాలని చెప్పని ప్రభుత్వం దీన్ని తక్షణ ఉపసంహరించుకోవాలి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పొల్యూషన్ తగ్గించడానికి అనేక మార్గాల్ని అన్వేషించి దాన్ని తగ్గాలని చెప్పని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బిబి గణేష్. నేను విశాఖపట్నం అపార్ట్మెంట్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్వాకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజున మేము వార్వా, అలాగే నివాస్ కాలనీస్ అసోసియేషన్ నివాస్, అలాగే జన విజ్ఞాన వేదిక 3 కలిపి ఓ పోరాటానికి మేము సన్నద్ధమవుతున్నాం. ఇది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా ఈ శ్రీనగర్, రామచంద్రనగర్, స్వతంత్ర నగర్, సుందరయ్య నగర్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటిది ఒక 20 ఎకరాల స్థలాన్ని సిమెంట్ గ్రైండింగ్ అండ్ ప్యాకింగ్ యూనిట్ పెట్టడం కోసం అదానీ కంపెనీకి మన రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది, అలాట్ చేసింది. ఇది మామూలుగా ఊరు బయట ఎక్కడో పెడితే మనకి ఇబ్బంది లేదు, కానీ జనావాసాల మధ్యలో ఇది పెట్టడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే జనాల మధ్యలో పెట్టేటప్పుడు ఆ సిమెంట్ కంపెనీకి ముడి సరుకు వెళ్ళడం కానీ, అక్కడ ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తులు బయటకు రావడం కానీ, ఇవన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి జరుగుతాయి. అలాగే ఇప్పుడు ఆ సిమెంట్ కంపెనీ అనేది చాలా పెద్ద ఎత్తున గ్రైండింగ్, ప్రెస్సింగ్, కంప్రెషన్, క్రషింగ్ ఇట్లాంటివి చాలా డిపార్ట్మెంట్స్ చాలా చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే, ఇంత పెద్ద సిమెంట్ కంపెనీ పెట్టేటప్పుడు ఆ సిమెంట్ కంపెనీ తాలూకు ఎఫెక్ట్ అనేటువంటిది మొత్తం ఆ ప్రాంతం అంతటినీ కూడా కాలుష్యమయం చేస్తుంది. ఒకటి, దీనివల్ల విపరీతమైనటువంటి శబ్దం వచ్చి, శబ్ద కాలుష్యం వచ్చి వినికిడిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి ఒక ఎన్రాన్ కంపెనీ అనేటువంటిది, ఒక ఎక్విప్మెంట్ కంపెనీ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ఎక్విప్మెంట్ కంపెనీ చేత కన్సల్టెంట్ గా పెట్టి నువ్వు దీన్ని పరిశీలన చేసి అధ్యయనం చేసి మాకు చెప్పన్నారు. ఆ ఎక్విప్మెంట్ కంపెనీ వాళ్ళు చెప్పినటువంటిది కూడా ఏంటంటే, ఈ శబ్దాలకి చాలా మందికి వినికిడిపోయేటువంటి ప్రమాదం ఉంది, అలాగే స్ట్రెస్ కి వాళ్ళు గురయ్యేటువంటి అవకాశం ఉంది, దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరగవచ్చు అని చెప్పి అన్నది ఒకటి చెప్పారు. అలాగే దీనికోసం హెవీ వెహికల్స్, అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్స్, పెద్ద పెద్ద జేసీబీ లాంటి వెహికల్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో తిరిగేటువంటి అవకాశం ఉంటుంది, వాటి వల్ల ప్రమాదాలు కూడా చాలా ఎక్కువ జరుగుతాయని చెప్పి చెప్పారు. అలాగే సిమెంట్ కంపెనీకి కావాల్సినటువంటి ఈ ముడి సరుకు అంతా ఈ క్లింటన్ కానీ, లేకపోతే జిప్సమ్ కానీ, స్లాగ్ కానీ, ఫ్లై యాష్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా డస్ట్ తో కూడుకున్నటువంటివి. సో ఈ డస్ట్ గాలిలో కలిసిపోయి ఆ గాలి అనేటువంటిది అందరూ కూడా పీల్చుకునేటప్పుడు వర్కర్స్ తో పాటు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అది పీల్చే ప్రమాదం ఉంటుంది. సో దానివల్ల కొన్ని ఈ ఊపిరితిత్తులు దెబ్బతినేటువంటి ప్రమాదం ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రాసినటువంటి వాటిలోనే ఉంది. అంటే శబ్ద కాలుష్యం అవుద్ది, వాయు కాలుష్యం అవుద్ది, అలాగే భూగర్భ వాటర్ రిసోర్సెస్, అలాగే ఉపరితల వాటర్ రిసోర్సెస్, వీటన్నిటి కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా కాలుష్య భరితం అయిపోతే ఆ కాలుష్యంలో ప్రజానీకం జీవించాలి.
ముఖ్యంగా 20 ఎకరాల చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే అది రామచంద్ర నగరు, స్వతంత్ర నగరు, సుందరయ్య నగరు, శ్రీనగరు, ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఆ పక్కన అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే నోవా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, సర్దార్ నెస్ట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా ఈ దుమ్ము ధూళి కలిసినటువంటి ఈ శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం వీటన్నిటిలోనూ ఉండాలి. దీంతో పాటు గాలికి చుట్టుపక్కలంతా కూడా వెళ్ళిపోద్ది. అంచేత గాజువాక, ఈ మల్కాపురం, గంగవరం ఈ ప్రాంతం అంతటికి కూడా ఈ పొల్యూషన్, ఈ కాలుష్యం అనేటువంటిది స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అంత పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయితే మొత్తం ఊర్లో కూడా కాలుష్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ గంగవరం పోర్ట్ వల్ల, లేకపోతే ఎన్టీపీసీ వల్ల, మిగతా కంపెనీస్ వల్ల వచ్చేటువంటి కాలుష్యాన్ని భరించలేకపోతున్నారు. ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆల్టర్నేటివ్ రోడ్స్ కావాలని చెప్పి పోరాటాలు జరుగుతున్నాయి. వార్వా నివాసి ఎన్నో. నా పేరు B.A. త్రినాథ స్వామి, వార్వా నివాస్ అధ్యక్షుడిని, గాజువాక. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు గణేష్ గారు మొత్తం అంతా కూడా వివరించారు. ఈ ప్రాంతంలో ఈ రోజు వరకు ఇప్పుడు వరకు మాకున్నటువంటి సమస్యల్లో ఏంటంటే మొత్తం హెవీ వెహికల్స్, అలాగే పోర్ట్, గంగవరం పోర్ట్ చెత్త చెదారం స్మెల్ అంతాను, అలాగే ఇక్కడ డంపింగ్ యార్డ్ స్మెల్, దీంట్లోనే చచ్చిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇది మా నెత్తిన పెట్టినట్టు గాజువాక మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేతను పెద్దలందరూ కూడా ఆలోచించి ఈ యొక్క పరిశ్రమను ఇంకోసారి వేరే చోటికి తరలిస్తే బాగుంటుంది అని చెప్పారనేసి అభిప్రాయపడుతున్నాం. అలాగే ఒక 5,000 మేము పాంప్లెట్లు కూడా పెట్టాం. 5,000 వార్వా నివాస్ తరఫు నుంచి ఒక 5,000 పాంప్లెట్లు కూడా మేము పంచడానికి రెడీగానే ఉన్నామండి. రేపు 8వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వ్యతిరేకించి అక్కడ కార్యక్రమం జరగకుండా మనం చూడాలి. మనం సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పాననేసి ఈ యొక్క మన ప్రజా ఆరోగ్య సమస్య మనకి జనజీవనం కూడా ఇక్కడ స్తంభించిపోయే పరిస్థితి, గాజువాక అంతా కూడా స్తంభించిపోయే పరిస్థితి. ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క పోరాటంలో అందరూ కూడా సహకరించి మన యొక్క ఆరోగ్యాలు సంపూర్ణంగా ఉంచుకోవాలని చెప్పినట్టు ప్రజలందరినీ కూడా మనవి చేస్తున్నాం. తిరుమల వెంకటేశ్వర స్వామి పరకమణిలో చోరీలకు పాల్పడ్డ వైకాపా గోవింద ముఠా పేరుతో రూపొందించిన గోడ పత్రిక బ్రోచర్లను గాజువాక తెదేపా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ వైకాపా పాలనలో అరాచకం, అవినీతి ఎక్కువైందని, ఆలయాల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారని ఆరోపించారు. పరకమణిలో చేతివాటం ప్రదర్శించిన వారిని, అందుకు సహకరించిన వారిని ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు రామ్మోహన్ కుమార్, అక్కిన లక్ష్మణరావు, బలగా బాలు నాయక్, బైపిల్లి గాంధీ, నెల్లి సాధురావు, వాసు, గణపతి దేముడు, రాజాబాబు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఈ వినూతనమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు పార్టీ కార్యాలయంలో కలియుగ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణిని చోరీ చేసిన అత్యంత నీచులు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ నాయకులకి చెందుతుంది. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే విశ్వవిఖ్యాతంగా హిందువుల మనోభావాలు ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి. రాజకీయ ముసుగులో చోరీకి పాల్పడి హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వైకాపా నాయకులకు మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. నిజంగా అత్యంత ఆక్షేపణీయం ఏంటంటే దేవుడన్నా కూడా భయం లేదు వైసీపీ నాయకులకి. ఎందుకంటే కరుడు కట్టిన హేతువాద అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని చైర్మన్ గా పెట్టినప్పుడే వాళ్ళ తాలూకా బండారం బయటపడింది. డే 1 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఒక ఆరోపణ వచ్చింది. వాటికన్ సిటీని మించి తిరుపతిలో 7 కొండలను తగ్గించి 3 కొండలే చేసి మిగతా దాంట్లో ఏదో అన్యమతం చేయాలనే ఆలోచన పెట్టుకున్నారు. మీ అందరికీ తెలుసు దాని పరిణామం ఏమైందంటే అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి హిందువులన్నా ఏముండదు. మన గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు 16వసారి వారి ధర్మపత్నితో తిరుమల తిరుపతి
వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించడు, యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. సరే వారి ఇష్టం. కానీ అత్యంత విశ్వసనీయమైనటువంటి హిందువులు ఆత్మగౌరవానికి ప్రాతికైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఈ పరకామని చోరీ చేస్తే యావత్ ప్రపంచం కూడా దిగ్భ్రాంతికి గురైంది. అంటే దేవుడు సొమ్ముని కాజేసే నీచులు ఈరోజు ఏం చేస్తున్నారంటే, నేను నిన్న కూడా తాడేపల్లి పైనుంచి వెళ్ళాం. అంటే గౌరవ శాసనసభ్యులు వారి ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఆయన ఏమన్నారంటే, కార్యకర్తలు ఎవరిని పట్టించుకోవట్లేదు, కేవలం సోషల్ మీడియా ద్వారా తన పార్టీని బతికి బట్ట కట్టాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ నిన్న శాసనసభలో అద్భుతమైన చర్చ జరిగింది. నేను కూడా అక్కడే ఎమ్మెల్యే గారితో ఉండడం జరిగింది. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఎవడైనా పిచ్చి పిచ్చి వ్యాసాలు వేస్తే భవిష్యత్తులో వాళ్ళు తోలు తీసే పరిస్థితి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, ఇక మీదట చట్టానికి ఎవరో అతిథులు కాదు, ఎవడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వేధించి వంచి వారిని ఆర్థికంగా కానీ ఇంకా రాజకీయంగా కానీ మిగతా చాలా మంది మన కుటుంబ సభ్యులు కూడా హత్యలు కూడా గురయ్యారు, వారందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే రోజు అతి త్వరలో ఉంది. నేను చట్టాన్ని ఉల్లంఘించను, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అయితే గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేమందరం కుటుంబ సభ్యులందరూ గాజువాక నియోజకవర్గంలో కుటుంబ సభ్యులందరూ ఒక తీర్మానం చేస్తా ఉన్నాం. పరకామణి చోరీకి పాల్పడిన దుండగుల పైన ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలి, వారి ద్వారా ఆస్తులు రికవరీ చేయాలి రెవెన్యూ చట్ట ప్రకారం. భవిష్యత్తులో కూడా వెంకటేశ్వర స్వామిగా ఎవరైనా ఆయనకు అప్రతిష్ఠ ఇచ్చే ప్రయత్నం ఎవరైనా చేసినా వారిని నడి రోడ్లోనే ఉరి తీయాలనే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత అందరూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే రాత్రి పల్లా శ్రీనివాస ఆదేశాల ప్రకారం కార్యక్రమం ప్రకటించాం. కొంతమంది కమ్యూనికేషన్ కూడా లేదు కాబట్టి అన్నిటిగా భావించుకుంటా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క ఈరోజు రాష్ట్రంలో ఒక వినూత్నమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఈ రోజు 2004లో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి కలియుగ వెంకటేశ్వర స్వామి ఈరోజు అందరికీ మన తెలుగువారికి 10 కోట్ల మందికి ఆరాధ దైవం. అక్కడ అన్యాయం జరుగుతుందని ఆ రోజు నుంచి కూడా ముక్త కంఠంతో చెప్పాం. కానీ ఒక విధంగా కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా జరిగే కొన్ని కార్యక్రమాల్లో కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా ఆనాడు నియమించిన రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. కానీ కొందరు హితవాదులు దాన్ని పక్కన పడేశారు. 2014 నుంచి ఈ రోజు వరకు 20 ఏళ్ళలో జరిగిన అవినీతి చాలా వరకు ఉంది, నేను చెప్తాను. కానీ ఈరోజు మీరే చూశారు సాక్ష్యాధారాలతో పాటు అక్కడ పరకామణిలో ఎంత డబ్బులు, దానికి లెక్క ఉంటుందండి. రోజు కలియుగ వెంకటేశ్వర స్వామిని 1,00,000 మంది దర్శించుకుంటున్నారు, వేల కోట్లు డబ్బులు ఇస్తున్నారు, కానీ దాని మీద లెక్కలేదు. ఈ రకంగా మేము ప్రశ్నించుకొని ఈ రోజు సాక్ష్యాధారాలతో పాటు ముందు పెడుతున్నా సరే, ఒక గత వారం బుద్ధి ఉందో లేదో నాకు తెలియదు కానీ భగవంతుడు కండువ వేసుకొని ఇదే కరుణాకర్ రెడ్డి మీరు చూసారు అలిపేరు దగ్గర, అది ఇప్పుడు కాదండి 40 ఏళ్ల బట్టి శిల్పాలు చెక్కటం, ప్రైవేటు వ్యక్తులు బతకమని ఒక టీటీడీ ఇచ్చిన ధర్మాన్ని శిల్పాలు చెక్కుతుంటే, అది ఈ రోజు ఈ దుర్మార్గులు 2019 నుంచి కూడా పట్టించుకోకుండా వదిలేసిన ప్రాంతాన్ని ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా అక్కడ మీరు తిరుపతి అందరూ వెళ్తుంటారు చూడండి, అలిపిరికి ముందు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బస్ కాంప్లెక్స్ పక్కన శిల్పాలు చెక్కేసి ఉంటాయి, బోల్డ్ బ్లాక్ స్టోన్ రాళ్ళు ఉంటాయి. అక్కడ ఎవరైనా సరే ప్రైవేట్ వాళ్ళు కూడా శిల్పాలు చెక్తారు. ఒక వ్యక్తి కర్ణాటక చిక్మంగళూరుకు సంబంధించిన వ్యక్తి మన ఒక శనేశ్వరుడు సంబంధించిన విగ్రహానికి ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి చెక్కమని ఇస్తే ఆ వ్యక్తి కాలం చేయటం జరిగింది, ఆ విగ్రహాన్ని అక్కడ వదిలేయటం జరిగింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేసి ఒక పార్కు రూపంగా చేస్తే
ఆ విగ్రహం బయటపడింది. ఆ విగ్రహం వరకు కూడా పెద్ద మనిషి వెళ్ళి రాజకీయం చేశాడంటే ఈరోజు కలిగి వెంకటేశ్వర స్వామిని ఎంత దిగజార్తలు చూస్తున్నారు. కానీ భగవంతుడుని నమ్ముకున్న వ్యక్తులు ఆ ప్రభుత్వంలో ఎన్ని దేవాలయాలు కాల్చారండి. కట్టిన చర్యలు ఎక్కడ ఉన్నాయి? రథాలు కాల్చారండి, చర్యలు ఎక్కడ ఉన్నాయి? విగ్రహాలు చేతులు ఇచ్చారు, చర్యలు ఏమైనా ఉన్నాయా? కానీ మా కూటమి ప్రభుత్వం కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికారంలో ఉంటాం. ఈ అధికారం ప్రజల కొరకు ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు డోకా లేకుండా పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి దొంగల్ని అరికట్టకపోతే సామాన్య మానవులు ప్రశ్నించడానికి కూడా భవిష్యత్తులో ఉండదు. ధర్మాన్ని కాపాడుకుందాం. రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ ముక్క కడ్డంతో చెప్తూనే వాళ్ళు తిరుపతిలో జరిగింది కొన్ని 100 కోట్లు అవినీతి జరిగింది, పరకామంలో జరిగింది. అది ఎంత అంత అనేది లేదు, చర్యలు తీసుకోవాలి. నేను చూస్తాను కొండ మీద అన్ని మతం పైన ప్రచారం జరుగుతుంటే ఇదిగో చర్యలు అంటారు. ఏమి చర్యలు? మన శ్రీశైలం కొండ మీద కూడా ఇదే అన్నారు. శ్రీశైలం కొండ మీద ఎన్ని షాపులు కట్టారండి? అన్ని షాపుల్లో 90% వేరే మతస్థులకి అలాట్మెంట్ చేశారు. ఇది దేవస్థానాలు తెలియకుండా జరిగిందా? ఇవన్నీ బయటకు రావాలి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక హిందూ ధర్మాన్ని కాపాడమని అయితే మధ్య కార్యకర్తగా మేము వేడుకుంటున్నాం. ఈ పరకామంలో జరిగింది బయట పెడితే ప్రతి దేవస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో చాలా కోట్లు భక్తులు ఇస్తున్నారు. అవి ఎక్కడ పోతున్నాయి? ఏం చేస్తున్నారు? లెక్క కావాలి. దానికి ఒక శాంటిటీ అవసరం ఉందండి. తిరుపతిలోనే అయితే మటుకి చాలా అన్యాయం ఇది మీ అందరికి తెలిసిన విషయమే. దీన్ని బయట పెడతారని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఇక పకడ్బందీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం. విశాఖలోని ఉడా చిల్డ్రన్స్ ఏరియాలో సదరన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ 2025తో పాటుగా సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ 11 సంవత్సరాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు సైతం కల్పిస్తున్నారన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు స్థాపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ కష్టపడి విజయ తీరాలకు చేరుకోవాలని అన్నారు. 11 సంవత్సరాల్లో సదరన్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదగడం వెనుక తన సహచరులు, ప్రభుత్వ ప్రతినిధులు, మీడియా సహకారం ఎంతో ఉందని సదరన్ గ్రూప్ సంస్థల చైర్మన్ సతీష్ పొన్నం తెలిపారు. అనంతరం విశిష్ట అతిథులుగా హాజరైన డాక్టర్ సాయి దిలీప్, డాక్టర్ శిరీష రాణిలు మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్య సాధనలో కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సదరన్ అధినేత సతీష్ అతిథులకు వంశీకృష్ణ గారితో పాటుగా డాక్టర్ సాయి దిలీప్, డాక్టర్ శిరీష రాణి, డాక్టర్ దీప్తిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశేష ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్ కు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సదరన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు అందరినీ ఎంతగానో అలరించాయి.
7.5%. Third position. Second position, Sri Nageshwari with 8.15%. Second position, Tanjali. Third position, Sri coming to 2023 batch. అందరికీ నమస్కారం. ఈరోజు వడా చిల్డ్రన్ థియేటర్లో సదరన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ న్యూట్రిషన్ సెంటర్లో అద్భుతంగా 11వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో ది బెస్ట్ ఫుడ్తో పాటు ది బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ న్యూట్రిషన్ అనే కాలేజ్ ఇది. సతీష్ పొన్నం గారి ఆధ్వర్యంలో 11 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో టాప్ 5లో ఒక కాలేజీ, టాప్ 2లో ఒక కాలేజీ అనుకుంటా ఉన్నా. చాలా చక్కగా అద్భుతంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ అవుతూ ఉంది. ఈ కాలేజీ దినదినాభివృద్ధి జరగాలని, రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశం నెంబర్ 1 ఉండే విధంగా ఉండాలని క్రమశిక్షణకు మారుపేరుగా నడుస్తున్న ఈ కాలేజీ చాలా అద్భుతంగా ఉంది. అన్ని కోర్సులు కూడా అద్భుతమైన స్టాఫ్తో రన్ అవుతూ ఉంది. కాబట్టి విశాఖపట్నంతో పాటు రాష్ట్రానికే మంచి పేరు తెచ్చే విధంగా ఈ కాలేజీ ఉంది. కాబట్టి దినదినాభివృద్ధి జరగాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సతీష్ పొన్నం గారు, మా స్వప్న మేడం గారు దగ్గరుండి ఈ కాలేజీని చిన్న స్థాయి నుంచి ఈ పొజిషన్ తీసుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళిద్దరికీ ఉండాలని, ఈ కాలేజీ అద్భుతంగా రన్ అవ్వాలని, మీలాంటి వాళ్ళందరూ ఆశీస్సులతో రానున్న రోజుల్లో ది బెస్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, టూరిజం డెవలప్ అవ్వాలంటే ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఏ విధంగా? రానున్న రోజుల్లో విశాఖపట్నం అనేది ఒక టూరిజం హబ్. మంచి నాణ్యమైన ఫుడ్తో పాటు క్రమశిక్షణ కలిగినటువంటి మంచి యాంబియన్స్ కావాలంటే ఒక హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకున్న వాళ్ళు ఉండాలి, ఒక న్యూట్రిషన్ ఉండాలి. సో అలాంటి ఎంతోమందిని తయారు చేస్తూ విశాఖపట్నంతో పాటు రాష్ట్రానికి అందిస్తుంది సదరన్. సో ఈ సదరన్ దినదినాభివృద్ధి జరిగితే రానున్న రోజుల్లో మంచి నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులను అందించడంతో పాటు వాళ్ళ యొక్క జీవితాల వెలుగును కూడా నింపడానికి ఒక అద్భుతమైన అవకాశంగా ఈ సదరన్ గ్రూప్ ఉంది. కాబట్టి అందరూ ఇవాళ సీఎం గారు కూడా మొన్నే మాట్లాడారు, విశాఖపట్నంలో మన రాష్ట్రంలో టూరిజం మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టబోతూ ఉన్నాం. రానున్న రోజులు వాళ్ళకి మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ న్యూట్రిషన్ రానున్నది వాళ్ళకి మంచి రోజులు. కాబట్టి సో విశాఖపట్నం దేశంలోనే ఒక హబ్గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కాలేజీలు, ఇలాంటి ఇంకా అభివృద్ధి జరిగితే మంచి నాణ్యమైనటువంటి హోటల్స్, నాణ్యమైనటువంటి ఫుడ్ అందే అవకాశం ఉంది. సార్, మీరు అసెంబ్లీలో కూడా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. అటుపక్క నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? మేజర్గా విశాఖపట్నం సిటీలో ఉన్న అన్ని సమస్యల మీద మాట్లాడాం. ముఖ్యంగా ఓ పక్క కేజీహెచ్, ఓ పక్క కాలుష్యం, మరో పక్క ఎండోమెంట్, ఇలాగ నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులు, ఇలాగ అన్ని సమస్యలను కూడా సీఎం గారి దృష్టికి అసెంబ్లీ సాక్షి తీసుకెళ్ళాం. కాబట్టి అసెంబ్లీలో చెప్పడానికి ఇక్కడ చేయించవచ్చు, అసెంబ్లీలో చెప్తే అది రికార్డ్ అవుతుంది, దానికి ఆన్సర్ వస్తుంది. సో ఖచ్చితంగా ఆ పనులు అవుతాయన్న ఒక ఉద్దేశంతో మేజర్ ఇష్యూస్ అన్నీ కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. రానున్న రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని అన్నిటి కూడా నెరవేరుస్తాం. 6 అయినా కూడా మాట తప్ప మనం తెప్ప అనే ఒక సామెత ఉంది. ఆ సామెతలో మేమే ఫస్ట్ ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. సదరన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, అలాగే ఫుడ్ టెక్నాలజీ 3 విభాగాలు కలిసి యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ సెలబ్రేషన్స్ వడా చిల్డ్రన్స్ థియేటర్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, సౌత్ ఎమ్మెల్యే వచ్చి స్టూడెంట్స్ అందరికీ విషెస్ చెప్పి బ్లెస్ చేయడం జరిగింది. అలాగే చాలామంది డాక్టర్స్ కూడా ఈరోజు ఇక్కడికి విజిట్ చేశారు. గత 11 సంవత్సరాలుగా 90 మందితో స్టార్ట్ చేసిన విద్యాసంస్థ ఈరోజు 400 పైన స్టూడెంట్స్తో మేము విశాఖపట్నంలో రన్ చేస్తున్నాము. అంటే టూరిజం రంగాన్నే కాకుండా హాస్పిటల్స్, అలాగే ఇండస్ట్రీస్కి కూడా మా స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారు. ఈరోజు టూరిజం రంగం ఎంతో డెవలప్ అవుతుంది కాబట్టి ఆ రంగానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా తయారు చేసి పంపిస్తూ ఉన్నాం. అలాగే హాస్పిటల్స్ అన్నీ కూడా మనకు వైజాగ్లో చాలా ఎక్కువ ఉన్నాయి.
కానీ న్యూట్రిషన్ విభాగంలో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మేము ప్రిపేర్ చేసి ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్, ఫుడ్ టెక్నాలజీ పరంగా ఐటీసీ తీసుకోండి, ఓలం తీసుకోండి, లేదంటే గ్రీన్ లేబుల్ తీసుకోండి, కాఫీకి సంబంధించి కానీ ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ ప్లస్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో ముందుకు వస్తున్నాయి కాబట్టి అటువంటి ఇండస్ట్రీస్కి కూడా స్టూడెంట్స్ని అందించడంలో సదరన్ ముఖ్య భూమిక పోషిస్తుంది. సో ఈరోజు 450 మంది విద్యార్థులు ఇక్కడ గ్యాదర్ అయ్యి సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్పంచుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా మిత్రులకి అలాగే అందరికీ మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సదరన్కి సంబంధించి సదరన్ గ్రూప్లో అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా 2 బ్రాంచ్లను ఈరోజు మేము ఒక ఎంబీపీ సెక్టర్ 10లో ఒకటి, ఇసుక తోటలో ఒకటి రన్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. నేడు అనకాపల్లి జిల్లాలో మిత్తల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ సభ. జాగృతిలో స్వర్గీయ కందర్బ రామకృష్ణ 60వ జన్మదిన వేడుకలు. గాజువాక తెలుగు యువత కమిటీ ఏర్పాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.